సంవత్సరం ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే భాగవతంలో దశమ స్కంధంలో ఒక శ్లోకముందు ఏమిటి? యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేషః సవా ఆశు వినశ్యతి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగలినాయందు వాడెన్నడలుగు వాడె హింసనుందు. మంచివారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదో వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారో అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. కాబట్టి మౌనేన కలహన్నాస్తి. యూట్యూబుల్లో వ్యూస్ కోసమో దానికోసమో పిచ్చి పిచ్చి తమ్ములైన్లు పెట్టి సనాతన ధర్మాన్ని అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లకు పరాభవం తప్పదు. తృతీయాధిపతి రవి లాభంలో ఉచ్చస్థితిలో ఉండటం రాష్ట్రం బృందానికి బలమైన స్థిరమైన అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం ఇక ఇంతసేపు చెప్పింది కాకుండా ఈ 2 నిమిషాలు ఒక్కసారి మీరు వినండి. ఇంతసేపు చెప్పినది ఒక ఎత్తు, ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అంశముల గురించి నేను చెబుతా. ఇది నా స్వకీయ కల్పన కాదు, పంచాంగం చెబుతున్నది. ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు, అలాగే కలెక్టర్లకు ప్రశాంతంగా ఉండదు, పోలీసు డిపార్ట్మెంట్కు నిద్రనే ఉండదు. ప్రశాంతత అనేటువంటిది కల్తీ రంగాన్ని చూసేటువంటి వారికైతే అసలు వారు ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. కల్తీలు రాజ్యమేలుతాయి. కల్తీ అనేటువంటిది ప్రతి చోట వస్తుంది. అది నివారించవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక ఈసారి ఎండలు 50 డిగ్రీలు అనేటువంటిది కామన్ థింగ్ గా మారిపోతుంది. కాబట్టి విద్యుత్తు వినియోగం అనేటువంటిది రాష్ట్రానికి కొంత బాగా అవసరమయ్యేటువంటి నెలలో ఇప్పుడు రాబోయేటువంటి రోజులు కూడా. ఆగ్నేయ తూర్పు దేశాల్లో ఖచ్చితంగా భూకంపాలు కానీ మొదలైనవి రావచ్చు. నవంబర్ 10 నుండి సంవత్సరం చివరి వరకు సింహరాశిలో కుజస్తంభనం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల కలయిక జరుగుతోంది. అంటే ప్రాకృతిక ఉపద్రవములను సూచిస్తూ ఉన్నది. ఎక్కడో ఒక చోట ప్రపంచంలో సునామీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం, ఈ సంవత్సరం గురువు 3 రాశులకు మారుతూ ఉన్నాడు. అందులో గురువుకు రాహుకేతువు సంబంధం ఎప్పుడూ యోగ్యమైనటువంటిది కాదు. దానికి ప్రమాణం చెబుతోంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథం. గురునా సారినావాపి రాహుయుక్తే ధవాషికి యోగశ్చండాలనయోయం రాజా రాష్ట్ర వినాశనం. ఈ అవయోగం అనేటువంటిది సింహ గురువుతో రాహుకాల సంయోగం చేసి 31 అక్టోబర్ నుండి 6 డిసెంబర్ వరకు, జనవరి 25 నుండి జూన్ 26 వరకు గురుచండాల యోగం. దక్షిణం వైపు పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విధానాన్ని ఈ గురుచండాల యోగాది సూచన ఇస్తున్నది. ఎందుకంటే గురువే ఈ సంవత్సరం రాజయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచించడం, మంచి చెయ్యటానికి కంకణం కట్టుకోవడం, నిరంతరం ధర్మాన్ని కాపాడటానికి అస్మదీయులను కూడా పక్కన పెట్టేటువంటి ఒక అద్భుతమైన ధర్మ నిరంకుశత్వం అనేటువంటిది కనుక రాజుకు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం రాజుకు తిరుగులేదు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. అతిచారగతే జీవే వక్రస్తాపి శనైశ్చర హాహాకారం జగత్సర్వం దుర్మిక్షం ప్రేతరాట దిశి. గురువు అతిచార కాలంలోనే శని వక్రీ అవుతున్నాడు. ఇక్కడ రాహుకేతువుల యొక్క కలయిక. అందుకే పాలకుల మధ్య నిత్యము సయోధ్యను పెట్టుకోవటానికి
చాలా నొసట చిరునవ్వులుంటాయి, లోపలంతా కూడా వేరే రకంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం అన్ని చోట్ల కనిపించేటువంటి వర్తనం. నోరు ముందర చిరునవ్వులు చూసి మాత్రం మీరు పొంగిపోకండి, లోపల చూసి ఆలోచన చెయ్యండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పశుపాలకుడు సాక్షాత్తు గోపాలకుడు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ భగవానుడయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పాడి పంటలు బాగున్నాయి, వర్షాలు బాగున్నాయి. ధరల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కుజుడు మంత్రయ్యాడు. ఎక్కడ లేకున్నా తెలంగాణలో అద్భుతంగా హైదరాబాదుకు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అనేటువంటిది గత సంవత్సరం కంటే మెరుగు కాబోతోంది. భూమికి సంబంధించినటువంటి కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా కనిపిస్తుంది. ఎక్సెస్ మనీ ఉన్నటువంటి వాళ్ళే భూమి కొనుక్కోండి తప్ప రుణాలు చేసి భూములు కొనుక్కోవడం మాత్రం మంచిది కాదు అనేటువంటిది పంచాంగం చెబుతోంది. అలాగే ఇంకొక మాట కూడా మనం ఈసారి గమనించవలసినటువంటిది ఏమిటి, విందులు తగ్గించండి. తెలంగాణలో ఏది మాట్లాడినా ధావత్ క్యా హే, ధావత్ ధావత్ ధావత్, నో ధావత్. ధావత్తులు వద్దు, అందరు ఇంట్లో తినండి, చక్కగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం నాకున్నటువంటి సమయాన్ని ఇక 12 రాశుల వారికి 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే నాకు 28 నిమిషాలు 26 నిమిషాలు ఇచ్చారు. నేను ఎంతైనా చెప్పగలను, కానీ ఉన్న సమయాన్ని, పెద్దల యొక్క విలువైన అమూల్య సమయాన్ని పట్టుకొని నేను చెబుతున్నాను. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఏమిటో చెప్పి నా పంచాంగ శ్రవణాన్ని ముగిస్తాను. ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి. మేషం 4, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. కాబట్టి డబ్బులు పొదుపుగా వాడుకోవడం మంచిది. మేషరాశి వారికి చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎవ్వరి దగ్గర కూడా మధ్యవర్తిత్వ సంతకాలు పెడితే మాత్రం మీరు పోయినట్టే లెక్క. కాబట్టి మధ్యవర్తిత్వాలు చెయ్యకండి, కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. రైతులకు ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది మేషరాశి వారికి. ఎందుకంటే వీరు గురుకు శనికి శాంతి చేయిస్తే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 2గా చక్కగా వీరికి ఈ సంవత్సరం ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏలినాటి శని చక్కగా పీడిస్తూ ఉన్నది. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే, అద్భుతంగా ఉండబోతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు జరగబోతోంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కాబోతున్నాయి. జేబు నిండుగా డబ్బులు కూడా ఉంటాయి. విద్యార్థులకు ర్యాంకులు కూడా వస్తాయి. అన్ని చోట్ల ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు వృషభ రాశి వారు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం గోచారం బాగుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం, కాలభైరవాష్టకం చదవటం మంచిది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమంగా ఉండబోతోంది. జూన్ తరువాత పట్టిందల్లా బంగారమే. గురుబలంతో ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. ప్రతిదానికి శ్రమపడాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, కానీ ఫలితాలు మాత్రం బాగుంటాయి. మిథున రాశి వారు శ్రమయేవ జయతే అన్న సూత్రముతో ఈ సంవత్సరం బాగుంటారు. రైతులకు బాగా అనుకూలించే సంవత్సరం ఈ సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణం చేయటమో, లక్ష్మీ నరసింహ ప్రార్థన చేయటమో చాలా వరకు అవసరము. కర్కాటక రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యభుజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% మంచి ఫలితాలు, 40% కొంత ప్రతికూల ఫలితాలు, రాహుకేతువుల యొక్క మధ్యమ ఫలితాలు. పర్వాలేదు, ఎందుకంటే భాగ్యంలో శని, జన్మలో గురువు కొంత యోగాన్నైతే ఇవ్వవచ్చు. కానీ దైవానుకూలత, దైవాన్ని బాగా ఉపాసన చేస్తే కర్కాటక రాశి వారికి కొంతమేర ప్రయోజనం కనిపిస్తూ ఉన్నది. సింహరాశి మకా 4 పాదాలు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు ఏకాదశంలో సంపూర్ణమైన శుభాన్నిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరము శ్రమ ఉంటుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కొంత శత్రుత్వం పెరుగుతుంది, చాలా వరకు మిత్రుత్వం చేసుకోవలసిన అవసరం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేసుకునేవారు ప్రయత్నం చేసుకోండి. సింహరాశి వారు శనికేతువులకు శాంతి చేయించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 3, 4 పాదములు, చిత్త 2 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభుజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు గురువు దశమంలో తామ్రమూర్తి. ఆ తరువాత కొంత అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బలమనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కింది స్థాయి వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పటికీ ముందుకు దూసుకొని వెళ్తారు.